ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ మదర్‌కి హెల్త్ బాలేదనమాట. అలాగే మంచం మీద బజ్జోనున్నారు. అలా బజ్జుంటూ, "బాబు నాకు మామిడి పళ్ళు తినాలనుంది. కొంచెం తెచ్చిస్తావా?" అని అడిగారంట. కానీ ఆయన తెచ్చే లోపే పాపం ఆవిడ శివుడిలో కలిసిపోయారు. ఇంకలా రాజుగారు డల్‌గా ఉండేటప్పటికి అక్కడ పంతులు గారులు వాళ్ళు వచ్చి, "బాబు, మీ అమ్మగారికి మామిడి పళ్ళు తినడం అన్నది లాస్ట్ కోరిక కదా! సో, అది మీరు తీర్చలేకపోయారు. దాని బదులు మీరు మాకు గోల్డెన్ మ్యాంగోస్ ఇవ్వండి. అప్పుడు ఆవిడ ఆత్మ శాంతిస్తుంది" అన్నారంట. పాపం రాజుగారు, సరే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారంట. కానీ తెనాలి రామన్‌కి మాత్రం, ఏంటబ్బా! ఇలాంటిది ఎక్కడా జరగదే, ఏంటి విడ్డూరం అని చెప్పి తెలివిగా ఏం చేశారు, నెక్స్ట్ డే ఈ పంతులు గారిని వాళ్ళ ఇంటికి పిలిచి, మా అమ్మగారు లాస్ట్ డేస్‌లో వాత పెట్టమన్నారు. కానీ నేను ఆవిడకి పెట్టలేకపోయానండి. ఆవిడకి బదులు మీకు వాత పెడతాను. అప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటారు అన్నాడంట. అప్పుడు ఈ వచ్చిన వాళ్ళు పంతులు గారు వీళ్ళంతా ఏం చేశారంటే, సారీ సారీ, మా తప్పు మాకు అర్థమైంది. మాకు వాత పెట్టకండి. ఈ గోల్డెన్ మ్యాంగోస్ మేము తిరిగి రాజుగారికి ఇచ్చేస్తాము. మమ్మల్ని వదిలేయండి అని చెప్పి పరుగున వెళ్ళిపోయారు. ఈ తర్వాత రాజుగారు ఊర్లో వాళ్ళందరికీ మామూలు మామిడి పళ్ళు పంచిపెట్టారు. మా అమ్మకిస్తున్నట్టే అని భావించి ఊర్లో వాళ్ళందరికీ ఇచ్చారనమాట. ఎప్పుడైనా సరే మనం అత్యాశకి పోయి ఒక తప్పు పని చేసి దాని ద్వారా మనం డబ్బులు సంపాదించాలి, లేకపోతే మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నది మనకి అలానే పోతుంది. అది ఎప్పుడు పర్మనెంట్‌గా మనతో ఉండదు. మనం రైట్ వేలో వెళ్తూ, రైట్‌గా ఉంటూ అండ్ మనం రెస్పాన్సిబుల్‌గా ఉంటూ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది.